స్వామి మరి అలాగే అంటే బోనాలు జరుగుతున్న సమయంలోనే మళ్ళీ మనకి అమ్మవారికి విశేషంగా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజిస్తూ కూడా ఉంటూ ఉంటారు. సో ఆ సమయంలో పూజా విధానం అనేది ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా చేసుకోవచ్చు? అంటే మీరు ఇందాక చెప్తున్నట్టుగా కొన్ని కొన్ని అంశాల్లో స్వామి మాకంత స్తోమత లేదు. మేము ఇంతలా చేసుకోలేము, అలా పెట్టుకోలేము, ఎక్కువ ఖర్చు పెట్టలేము అన్నప్పుడు అమ్మవారికి ఆ సమయంలో ఏ విధంగా తక్కువ ఖర్చులో అన్నా ఉన్న దానిలో అన్నా ఏ విధంగా చేసుకోవచ్చు? ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు అనే సందేహాలు కూడా ఉన్నాయి. దానికి చెప్తారా? నమస్తేస్తు మహామాజే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రాగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోగానే వెంటనే శ్రావణ మాసం. ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి విశిష్టమైన ఉంటుంది. శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసము. వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని వెంకటేశ్వర నక్షత్ర మాసం కాబట్టి ఈ మాసంలో పూజలు ఆచరించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయనగానే మళ్ళీ అనుకోవచ్చు, అయ్య గారు మీరు చెప్పారు ఈ శ్రావణ మాసం పూజ చేసినాం, మాకు మళ్ళీ భాద్రపదంలో ఏం పనులు రాలేదని. పనులు రావడానికి ఎప్పుడైనా అదే అమ్మవారు పూజ చేస్తే పనులు వస్తాయంటే అందరం అమ్మవారు పూజ చేస్తాం, కానీ ఆ పనులు చేయడానికి ధైర్యం మాత్రమే అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే కర్మణ్యే వాదికారస్తేషు మాఫలేషు కథాచన. నీ యొక్క జీవితానికి నీవే పునాది నాంది. నీవు నిర్భయంగా నిస్సంకోచంగా నువ్వు చేసే ప్రతి పని, అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా కాదు, దాన్ని మనసు పెట్టి చేయండి. ఒకరోజు నీకు అది ఎప్పటికో ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్తుంది. అమ్మవారు కూడా అంతే. ఈ మధ్యకాలంలో వరలక్ష్మి వ్రతం అనగానే మరి వెండి కలశం పెట్టాలా, మరి పెద్ద రకరకాలు ఇప్పుడు పూజా స్టోర్లు ఏమవుతాయి, రకరకాల చీరలు అలంకారం చేసి ఇస్తారు. అయ్యో మరి నా స్తోమత లేదా, మా పక్కింటి ఆవిడేమో తెచ్చుకుంది, నేను తెచ్చుకోలేదు. నిస్సంకోచం ఉండండి. అమ్మవారు చిన్న పసుపు ముద్ద కొబ్బరికాయకు పెట్టి దానికి ఒక బొట్టు పెట్టి కాటక పెట్టి అలంకారం చేసినా కూడా అమ్మవారు ఆనందిస్తుంది. ఆర్భాటాలకు అమ్మవారు ఆనందించదు. ఆనందంతో చేసే పనికి మాత్రమే అమ్మవారు ఆనందిస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఆ కలశమే తెచ్చుకోవాలా, అలంకారం చేసిన అమ్మవారే తెచ్చుకోవాలా? అన్ని అలంకారం చేసి ఇచ్చింది తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఏం ఫలితం? మీరు శ్రద్ధగా మీరు కొబ్బరికాయ పసుపు రాసి మీరు కలశం పెట్టి వరలక్ష్మీదేవిని ఆరాధించండి. వరలక్ష్మి, వరాలిచ్చే లక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా మోమున్న వాళ్ళే చేయాలని లేదు, ప్రతి ఒక్కరూ చేయవచ్చును. ఆడపిల్లలు చేయవచ్చు, పెళ్లి కాని అమ్మాయి చేయవచ్చును, పెళ్ళైన వాళ్ళు కూడా చేయవచ్చును. సాంప్రదాయంగా శ్రావణ మాసం ముందొచ్చేటువంటి పౌర్ణిమ 2వ శుక్రవారం మొదలుకొని 4 వారాలు కూడా వ్రతం ఆచరించవచ్చును. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంటారు? ప్రతి ఒక్కరు కూడా మనం 5,000 పట్టు చీరలు 11 మందికి వాయనం ఇచ్చినాం, 10,000 తాంబూలం పెట్టినాం. అది కాదు, మీరు వచ్చిన వాళ్ళకు పెడుతూ 10 మంది లేని వాళ్ళకు పెడితే వాళ్ళు కట్టుకున్నప్పుడు ఆనందపడతారు చూడండి, అప్పుడు అష్టలక్ష్మి తాండవిస్తుంది ఇంట్లో. అంతే తప్ప మొన్న మా చెల్లెలు 10,000 చీర పెట్టింది, నేను 11,000 పెడితే పుణ్యం వస్తుంది అనుకోవడము అది విశేషమైనటువంటిది అయితే కాదు. అంటే నేను ఇట్లా అంటున్నానని మీరు నేనేదో పంతులు గారు డబ్బులున్న వాళ్ళ మీద పడుతున్నానని అలా కాదు. డబ్బులున్న వాళ్ళకి ఇంకా డబ్బులు పెరగాలంటే మీరు ఏం చేయాలి? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. కడుపు నిండా తిన్నవాడికి పెడితే ఏమంటారమ్మా, కూర బాగాలేదు, ఉప్పు బాగాలేదు, ఈ చీరకు బార్డర్ బాగాలేదు, ఈ చీరకు ఇది ఉంది, మీరు ఈ ధర్మపురికి కంచి నెస్ట్ అయిపోవు ఇట్లా అంటారు. అదే లేని ఆవిడకు పెట్టారనుకోండి 11 మందికి, ఆ 11 మంది సంవత్సరం వరకు ఫలానా మేడం ఈ చీర కట్టుకున్నానే ఆమె అంటారు చూడండి, ఆ ఆనందంలోనే మీకు ఐశ్వర్యాలు తాండవిస్తాయి. ఇది 100కు 100% నిజమమ్మ. ఇంకొకటి స్వామి, అంటే దీనిలోనే అమ్మవారికి చేసుకుంటారు పూజా విధానం అంతా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే ప్రతి సంవత్సరం చాలా మంది నుంచి వింటుంది, ఏ నైవేద్యాలు చేయాలి అమ్మవారికి అంటే కొంతమంది 5 రకాలు చేస్తున్నారు, కొంతమంది 9 రకాలు చేస్తున్నారు. అయ్యో మేము అన్ని పెట్టలేము, అన్ని చేయలేము. అసలు అమ్మవారికి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నైవేద్యం అనేది ఏది పెట్టినా సరిపోతుంది, ఎన్ని చేసుకోవచ్చు అనేది మనకు అమ్మవారికి శాస్త్ర ప్రకారం నవబద్ధనామి దక్షిణ హస్తే అంటే 9 పోగుల కంకణదారంతో పాటు 9 ప్రసాదాలు పెట్టాలని మనం మన సంతృప్తి కోసం పెట్టుకుంటున్నాం. అయితే శక్తి లేని వారు అన్నం పాయసం చేసి అదే 9 కప్పుల్లో పెట్టండి, ఏమి తప్పులేదు. అమ్మవారు ఏమనుకోదు, అమ్మ నాకు ఇదే కలిగిందని అదే 9 దొప్పల్లో పెట్టేసి కొంచెం కొంచెం పెట్టేయండి. లేదు పులిహోర చేయగలిగాం, పాయసం చేయగలిగాం, బెల్లం ముక్క పెట్టండి, పుట్నాలు పెట్టండి, మిశ్రీ పెట్టండి. మన సంతృప్తికి శక్తి ఉన్నవారు 9 పెట్టండి. ఒక అన్నం పాయసం పెట్టినా కూడా అమ్మవారు సంతృష్టాలవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ నైవేద్యాలు 9 పెట్టడం మాత్రము శాస్త్ర ప్రకారం ఉన్నది. శక్తి లేని వారు
చేసిన 3 పదార్థాలే 3 భాగాలుగా 9 పెట్టండి, ఏమి అనుకోదు అమ్మవారు. మీరు మనసుతో భక్తితో చేసిందే చూస్తుంది తప్ప మీరు ఆర్భాటంతో చూసిన దానికి మాత్రము అది నార్మల్గా ప్లాస్టిక్ పూలు ఉంటాయి, విశేషంగా అలంకారం చేస్తాం, ఎంత రప్పున కొడతాయి, వారం ఉన్నా ఎండిపో. కానీ 4 బంతిపూల దండ 2 మామిడాకులు కట్టండి, అది ఎంతనో ఇది కూడా అంతే. భక్తి ముఖ్యము, శక్తితో కూడుకున్న ముఖ్యం. మీరు ఒకరిని చూసి మీరు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు, ఒకరి వల్ల మనం చేయలేదని అమ్మవారు రాదనుకోవద్దు. మన అలా దాంట్లో చేయకుండా మనం- ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి. నలుగురికి అన్నశాంతి చేయండి, నలుగురు పేద మహిళలకు ఇవ్వండి, మీ బంధువులకు ఇస్తూ నేను ఒకటే వాళ్ళకి ఇవ్వద్దు అనట్లే, వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవ్వండి. ఈ సంవత్సరము రెట్టింపు ఫలితం మీరు పొందుతారు. ఇవాళ మళ్ళీ మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. సంతోషం స్వామి.